ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 ఐపీఎల్ మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తమ అవసరాన్ని బట్టి కొనుగోలు చేశాయి. ఇదే క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం అనవసరంగా కొంతమంది ఆటగాళ్లను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఆ ఆటగాళ్ల వివరాలు ఒకసారి చూద్దాం. మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి చెప్పుకోవాలి. ఆ జట్టులో ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు అందరూ చక్కగా కుదురుకున్నారు. అయినప్పటికీ ముస్తఫిజుర్ రెహమాన్ను 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. చెన్నై జట్టులో డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్, మహేష్ తీక్షణ, మతీషా పతిరానా, రాచిన్ రవీంద్ర వంటి విదేశీ ఆటగాళ్లు ఉండడంతో ముస్తఫిజుర్ రెహమాన్కు జట్టులో చోటు దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ జట్టులో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మతో పాటు మరికొంతమంది నాణ్యమైన ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ మహ్మద్ నబీని 1.5 కోటి పెట్టి మరీ కొనుగోలు చేసింది. గెరాల్డ్ కోయెట్టి, దిల్షాన్ మధుశంక వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు దేశీ బ్యాట్స్మెన్ కూడా తుది జట్టులో ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య పెద్దగా రాణించని నబీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో మిచెల్ స్టార్క్, జాసన్ రాయ్, ఆండ్రూ రస్సెల్, ముజీబుర్ రెహమాన్ లాంటి ఖచ్చితంగా జట్టులో ఉండే నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ గుస్ ఎట్కిన్సన్ను 1 కోటి పెట్టి కొనాల్సిన అవసరం ఏముందో ఆ జట్టుకే తెలియాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఇలాంటి పొరపాటే చేసింది. యుజ్వేంద్ర చహల్ ఆ జట్టు వీడినప్పటి నుంచి ఆర్సీబీలో సరైన స్పిన్నర్ లేడు. మినీ వేలంలో స్పిన్నర్లను కొనుగోలు చేయడం మానేసి యష్ దయాల్ వంటి ఆటగాడి కోసం 5 కోట్లు వెచ్చించడం హాస్యాస్పదమే. మహమ్మద్ సిరాజ్, కామరూన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్లు వంటి ఫాస్ట్ బౌలర్లు ఉండగా యష్ దయాల్కు అవకాశం దక్కుతుందా అంటే అనుమానమే. గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఉమేష్ యాదవ్ను 5.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ జట్టులో చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అలాంటప్పుడు ఉమేష్ యాదవ్ కోసం అంత ధర పెట్టడం అవసరమా అని అనిపించక మానదు. రాజస్థాన్ రాయల్స్ రోమన్ పావెల్ కోసం 7.4 కోట్లు వెచ్చించింది. స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేని అతని కోసం అంత ధర పెట్టడం అతిపెద్ద కామెడీ. అదీగాక అతని ఆటలో నిలకడ అంతగా ఉండదు. అతనికి అంత ధర ఎందుకు పెట్టారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. లక్నో జట్టు కూడా 2 కోట్లు పెట్టి డేవిడ్ విల్లేని కొనుగోలు చేసింది. మార్క్ వుడ్, శివమావి, మొహసిన్ ఖాన్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉండగా విల్లేకు అవకాశం రావడం కూడా కష్టమే. ఢిల్లీ జట్టు అయితే ఆశ్చర్యకరంగా కుమార్ కుషాగ్రా కోసం 7.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఢిల్లీ జట్టులో బ్యాట్స్మెన్లకు కొదవే లేదు. ఉన్నదల్లా బౌలర్ల కొదవ మాత్రమే. అటువంటిది బౌలర్లను కొనుగోలు చేసే విషయంపై దృష్టి పెట్టడం మానేసి ఒక అనామక బ్యాట్స్మెన్ కోసం 7.2 కోట్లు పెట్టడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి ఆటగాళ్లనే కొనుగోలు చేసినప్పటికీ హసరంగా కొనుగోలు అనవసరమని అనిపిస్తోంది. హసరంగా కంటే గ్లెన్ ఫిలిప్స్ ఈ మధ్యకాలంలో బాగా స్పిన్ బౌలింగ్ చేస్తున్నాడు. దాంతోపాటు మరికొంతమంది స్పిన్ బౌలర్లు కూడా అందుబాటులో ఉన్నారు. దీనికి తోడు హైదరాబాద్ తుది జట్టులో విదేశీ బ్యాట్స్మెన్ కు ఎక్కువ అవకాశాలు దక్కుతాయి. ఈ నేపథ్యంలో హసరంగాకు జట్టులో చోటు దక్కుతుందనేది అనుమానమే. చివరిగా పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ఎప్పట్లాగే విచ్చలవిడిగా కొనుగోలు చేసుకుంటూ పోయింది. అందులో ఆశ్చర్యం ఏంటంటే రైలీ రసు కోసం ఆ జట్టు ఏకంగా 8 కోట్లు వెచ్చించింది. అతడి కంటే నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిని విడిచిపెట్టి అంతంత మాత్రంగా అప్పుడప్పుడు ఆడే రైలీ రసు కోసం 8 కోట్లు పెట్టడం అంటే వృధా ఖర్చు అనే చెప్పాలి. ఈసారి మినీ ఐపీఎల్లో ఇవే కాకుండా ఇంకేవైనా చెత్త కొనుగోలులాగా అనిపించి ఉంటే వీడియోను లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.